నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెర్బలిస్ట్ అండ్ ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారు. వారితో మాట్లాడదాం. ఈరోజు వర్షాకాలం రాబోతుంది. అయితే వర్షాకాలం రాగానే చాలా రకాల సీజనల్ వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. వాటి నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దీని గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, వర్షాకాలం అనగానే చాలా రకాల సీజనల్ వ్యాధులు అనేసి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనకి ఎక్కువగా వచ్చే వ్యాధులు ఏంటి సార్? అంటే ఎక్కువగా వచ్చే వ్యాధులు అంటే అజీర్తమ్మ, కామెర్లు, జాండీస్ అంటాం కదా, దగ్గులు, జ్వరాలు అమ్మ. మెయిన్ వచ్చేది అదే, కాఫ్, కోల్డ్, ఫీవర్, జాండీస్, ఇండైజెషన్. ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయమ్మా. ఓకే. ఎందుకు అంటే వేసవికాలం అంతా బయట వాతావరణం బాగుంటుందమ్మా. సూర్యుని యొక్క కిరణాలు వేడి ఎక్కువ ఉండటం వల్ల అనేక రకాల సూక్ష్మజీవులు చనిపోతాయమ్మా ఆ ఎండలకి. మీరు ఏమీ లేదు, ఇప్పుడు ఒక వారం నుంచి చల్లబడిందమ్మా. మీ ఇంట్లోనే మీకు తెలిసి ఉంటుంది, వారం క్రితం ఒక దోమ ఉండదు. అవును. మీరు సాయంత్రం ఒక్క 10 నిమిషాలు తీయండి మీకు, మీరు ఇంట్లో మీరు తెల్లవారులు పడుకొని అన్ని దోమలు వస్తాయి. అవును అవును. 10 డేస్లో అంత మార్పు ఎందుకు వచ్చిందమ్మా? ఆ వేడి ఎక్కువ ఉండటం వల్ల దోమలు కూడా చనిపోతాయమ్మా. డ్రైనేజెస్లో వాటర్ కూడా ఉండదు, అక్కడ గుడ్లు పెట్టి మళ్ళీ వాటిలో సంతతి పెంచుకోవడానికి లేదు. దానికి కావాల్సిన అవకాశం అంతా మళ్ళీ తన సంతతిని పెంచుకోవడానికి మంచి క్లైమేట్ అమ్మా ఇది. ఈ దోమలు కొట్టడం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తాయి. అదేవిధంగా హీట్ ఎక్కువ ఉన్నంతసేపు మనం విపరీతంగా వాటర్ తాగుతామమ్మా. వాటర్ తాగటం వల్ల ఆ హీట్కి మన జఠరాగ్ని బాగుంటుంది, వాటర్ తాగటం వల్ల బ్లడ్ కూడా పలచగా ఉంటుందమ్మా. ఎప్పుడైతే ఈ వాతావరణం చల్లబడిపోయిందో అప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో వేడి కూడా తగ్గడం వల్ల మనిషిలో బద్ధకం అనేది వస్తుంది. కొంచెం మైల్డ్గా తయారవుతారు చల్లబడిపోయిన వెంటనే. ఎందుకంటే అది మీ బ్రెయిన్లోంచి వచ్చింది కదా, మీ శరీరమే ఆ విధంగా తయారవడం వల్ల. ఆ మైల్డ్గా ఎందుకు తయారవుతారమ్మా? వాత ప్రకృతి అనేది పెరుగుతుంది, కఫ ప్రకృతి పెరుగుతుంది. ఈ రెండు వర్షం పడగానే పెరుగుతాయమ్మా శరీరంలో. ఎప్పుడైతే మీరు వాటర్ తాగించడం తగ్గించారో, అంత క్రితం 2-3 లీటర్లు 4 లీటర్లు తాగింది 1 లీటర్లోకి వచ్చేస్తారు చాలామంది. ఆ వాటర్ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే ఇంటెస్టైన్స్లో ఈ గమ్ అనేది పెరిగిపోతుందమ్మా. ఎప్పుడైతే వాత ప్రకృతి కఫం పెరిగిందో ఆ కఫం అనేది దానివల్ల కోల్డ్ రావడం, దగ్గు రావడం, అదేవిధంగా స్టమక్లో కూడా ఈ జిగురు అనేది పెరిగిపోతుంది. దీనికి పూర్వం ఏం చేసేవారంటే వర్షాకాలం రాగానే చక్కగా ఆముదం ఇచ్చేవారమ్మా. ఆముదం సమం ఎంత ఉందో అంత అల్లం రసం కలిపి శుభ్రంగా పొయ్యి మీద పొంగించి 2-3 సార్లు దాన్ని పాలలో కలిపి డైరెక్ట్గాను ఆ ఏజ్ని బట్టి, వయసుని బట్టి, ఆ మనిషి బరువుని బట్టి కాస్త తాగించేవారు. తాగించేసరికి పూర్తిగా ఇంటెస్టైన్స్ క్లీన్ అయిపోయి బ్రహ్మాండమైన మోషన్స్ అయిపోయి 5-6-10 అయిపోయేవాడికి కంప్లీట్ స్టమక్ క్లీన్ అమ్మా. క్లీన్ అయిన వెంటనే ఏం చేసేవారు, మంచి పాత చింతపండు కొద్దిగా పెప్పర్ వేసి చారు కాసి పాత చింతపండుతోటి కొంచెం సాల్ట్ అన్నీ వేసి దాన్ని తాగించేవారమ్మ 1 గ్లాసు. ఈ పాత చింతపండు పెప్పర్ అనేవి ఏం చేస్తాయంటే మీ యొక్క జఠరాగ్ని అంటే ఆకలిని విపరీతంగా పెంచుతాయి. పెంచడం వల్ల ఏమైంది, ఏదైతే ఈ బద్ధకం వల్ల ఈ అరుగుదల ఏదైతే తగ్గిపోయిందో, ఈ వాతావరణం చల్లబడేడికి పొట్టలోకి ఏదైతే జిగురు పేరుకుందో, ఆంబం అనేవారు పూర్వం. ఆంబం పెరిగిపోయింది పొట్టలోని, మోషన్లు అవుతున్నాయి లేకపోతే వాంతులు అవుతున్నాయి, దాన్ని బయటికి పంపేయడం కోసం ఈ ఆముదం అనేది ఇచ్చేవారు. ఆముదం లూబ్రికెంట్ అమ్మా, యాంటీబయాటిక్, యాంటీ వైరస్, యాంటీ బ్యాక్టీరియల్, పెయిన్ కిల్లర్. పెయిన్ కిల్లర్ కూడా సార్? కొంతమంది డైరెక్ట్ గా కూడా తీసుకుంటారు కదా సార్, కానీ విపరీతమైన పైత్యం అమ్మ, మామూలు పైత్యం కాదు అది. పైత్యగుణం ఎక్కువ ఉన్న వాళ్ళకి విపరీతమైన దురదలు వస్తాయి వాళ్ళు. అది ఆ దురదలు లేకుండా, దాని సైడ్ ఎఫెక్ట్ లేకుండానే అది దిగేటప్పుడు కూడా ఈజీగా దిగిపోవటానికి చాలా చిక్కగా ఉంటుందమ్మా. అంటుకుంటే వదలదు. అందుకు అల్లం రసం కలిపి వేడి చేసి గోరువెచ్చగా తాగించడం వల్ల ఏముంది, పలసగా ఉండి దిగిపోతున్నాం, అంటుకోదు. టేస్ట్ కూడా బాగోదు. కాబట్టి పిల్లలు వికారం పెట్టుకుని మళ్ళీ తాగమంటారని అల్లం రసం కలిపి పాలలో కలిపి ఇచ్చేవారు పిల్లలకైతే. ఆ టేస్ట్ తెలియక తక్కువ తాగేసేవారు. ఈ విధంగా ఈ ఆముదం అనేది తాగించి ఈ చారు ఇవ్వడం వల్ల వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధులు అన్నిటికీ కూడా అది విరగడం అప్పట్లో. ఇప్పుడు అవన్నీ మనం చేయలేం కాబట్టి కనీసం సొంటి, అదేవిధంగా కొంచెం పసుపు, కొంచెం మిరియాలు, ఈ కలిపిన పాత చింతపండుతోటి పెట్టుకున్న చారు అయితేనమ్మా
ఆల్మోస్ట్ మీకు జఠరాగ్నిని పెంచుతుంది, ఇవన్నీ బయటికి పంపించేస్తుంది. ఈ విధంగా అనేక రకాలైన జులాబ్ గోళీ అంటారు, ఏది మన వీటిలో యునానీలో. అదేవిధంగా ఆయుర్వేదాలో అయితే స్టమక్ క్లీన్ అవ్వడానికి అనేక రకాలైన ట్యాబ్లెట్లు ఉంటాయమ్మ. ఈ ట్యాబ్లెట్స్ వేసేసుకుంటే 2-3 రోజులు సరిపోతుందమ్మ. అవి అయిన తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ పాత చింతపండుతోటి చారు పెట్టుకుని అందులో కాస్త పెప్పరు, కాంత పసుపు ఇలా వేడి చేసి కొంచెం సొంటి పొడి అంటే అల్లం రసం కానీ సొంటి పొడి కానీ వేసుకుని కనుక ఆ చారు ఉప్పు కలుపుకుని తాగితేనమ్మా ఒక 2-3 రోజులు తాగితే ఎంటీ స్టమక్ తోటి బ్రహ్మాండంగా జఠరాగ్ని పెరిగి మీకు స్టమక్లో ఏదైతే బద్ధకం ఉందో ఆ బద్ధకం అంతా వదిలిపోయి జీర్ణశక్తి ప్రక్రియ అనేది పేగులు మళ్ళీ మంచి యాక్టివేట్ అయిపోయి బ్రహ్మాండంగా జీర్ణశక్తిని పెంచుతాయమ్మ. ఎప్పుడైతే మీకు జీర్ణ శక్తి పెరిగి మీరు తిన్న ఆహారం అరిగిపోయిందో ఆ మనిషికి జబ్బు లేనట్టేనమ్మా. అవును, జబ్బులన్నిటికీ కారణం అజీర్ణం, లేదు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఆహారం తినేయడం వల్ల. దానివల్ల అనేక రకాల యాసిడ్స్ అయ్యి పుట్టాము స్టమక్లో, వాటి వల్లే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అదేవిధంగా ఈ కొత్త నీరు వస్తుందమ్మా నదుల్లోకి, కాలువలోకి. పూర్వం వర్షం పడిన వెంటనే కొండల మీద నుంచి అనేక ప్రాంతాల నుంచి వాటర్ వస్తుంది. అదేవిధంగా ఈ మొత్తం కాలువలు అన్నీ ఎండిపోయి కదమ్మా, చెరువులు కాలువలు అన్నీ ఎండిపోయి, ఆ ఎండిపోయినప్పుడు ఆ మట్టి లోపల ఉన్న అనేక రకాల సూక్ష్మజీవులు కానీ, చేపలు లాంటివి కానీ, కప్పలు లాంటివి కానీ ఇవన్నీ చనిపోతే వాటి యొక్క కళేబరాలు ఏవైతే ఆ బాడీస్ ఉన్నాయో అవన్నీ కుళ్ళిపోయి ఉంటాయి కదమ్మా, అక్కడ అనేక రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. అవన్నీ కలిపి కొత్త నీటిలో వస్తుంది. ఆ కొత్త నీరు అనేది ఎప్పుడు వదులుతారమ్మా, సమ్మర్ అయిపోయి మే 20కి, మే 5వ తారీఖు 10వ తారీఖు ఇలా కాలువలో వదిలేవారు. ఆ నీళ్ళు మరీ చెరువులకు తోడుకునేవారు, ఆ నీళ్ళే తాగేవారు. అందుకేంటంటే ఈ ఆ వాటర్ ద్వారా వచ్చి ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా తగ్గిపోవడం కోసం మనకి అప్పుడు ఆముదం అనేది తాగించి ఇలా చేసేవారమ్మా. అదేవిధంగా పూర్వం ఇంటి కాలువలన్నీ కట్టేశారనుకోండి, కాలువలు ఉన్న ఏరియాలో చెరువుల్లో నీళ్లు తాగేవారు. ఆ చెరువుల్లో నీళ్లు చిక్కబడిపోయి ఎండలకి. ఆ చిక్కబడిపోయినాయి అంటే ఏంటి, అందులో కొన్ని రకాల బ్యాక్టీరియాలు పెరిగిపోయినట్లే, వాటి వల్ల జాండీస్ చాలా ఎక్కువ వచ్చేదమ్మా. ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే ఈ విధమైన జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకోవాలమ్మా. తీసుకుని కొంచెం కారంగా ఉండే ఆహార పదార్థాలు తినటం, లేకపోతే అరుగుదలకి ఏ అయితే ఉపయోగపడతాయో అంటే మనం తిన్న ఆహారం తొందరగా అరిగిపోవడానికి వాము లాంటిది, జీలకర్ర లాంటిది, సోంపు లాంటిది ఇలాంటివి ఏ అయితే ఉన్నాయో వాటితోటి వాడిన పదార్థాలు అవి ఎక్కువగా వాడుకుంటే అమ్మా ఈ అజీర్ణం అనేది తగ్గడం వల్ల ఈ వర్షాకాలం వచ్చే అనేక రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనకు విముక్తి దొరుకుతుంది. అదేవిధంగా లవంగాలు వాటి వల్ల కూడా మనకి ఈ కోల్డ్ అనేది తగ్గుతుందమ్మా, కాఫ్ కోల్డ్ అనేది. అదేవిధంగా సాల్ట్ వాటర్, చాలామందికి ఇప్పుడు థ్రోట్ పెయిన్స్ వస్తాయి వర్షం పడగానే, దగ్గు వస్తుంది, కంఠంలో శ్లేష్మం పేరుకుపోయి దగ్గుతూ ఉంటారు. వాళ్ళు సాల్ట్ వాటర్ అనేది గార్గిల్ చేస్తే చాలా అద్భుతంగా బ్రహ్మాండమైన మందమ్మ, అది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే అది యాసిడ్లే ఉంటుంది కదా, గాఢంగా ఉంటుంది. వేడి నీళ్ళలో సాల్ట్ కలుపుకునేవాడికి అక్కడ వెంటనే సూక్ష్మజీవులు అన్నీ చచ్చిపోతాయి. చచ్చిపోవడం వల్ల మనకి చాలా రిలీఫ్ కనబడుతుంది. అదేవిధంగా పూర్వం ఏం చేసేవారంటే పాలల్లో పసుపు వేసి ఇచ్చేవారు. పసుపు డైరెక్ట్గా వేసుకుని కన్నా చిటికెడు మిరియాల చూర్ణం వేసామో అప్పుడు పసుపు వేసుకుని పాలు తాగితే కనుక అది పసుపులో కుర్కుమిన్ అనేది ఏదైతే ఉందో దానిని శరీరానికి 100% అందించడానికి మిరియాలు ఉపయోగపడతాయి. క్యారియర్ లాగా. అందుకు చిటికెడు మిరియాలు పొడి వేసుకుని దాంట్లో కొద్దిగా పసుపు వేసి కనుక పిల్లలకి ఇస్తే ఈ డైజెషన్ ఏదైతే అజీర్ణం అనేది, ఈ బద్ధకం అనేది, ఒళ్ళు చల్లబట్టడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు ఇవన్నీ కూడా తగ్గి చాలా ఆరోగ్యంగా ఉంటారమ్మా పిల్లలు, పెద్దలు అందరూ కూడా. ఓకే, సో ఒక వర్షాకాలంలో వచ్చే అన్ని రకాల సీజనల్ వ్యాధులకి సంబంధించి చాలా మంచి చిట్కా అని కూడా అనుకోవచ్చు సార్. ఇది ఏంటి అంటే మెడిసిన్ పరంగాను వాడుకోవచ్చు, చిట్కా పరంగాను వాడుకోవచ్చు. అండ్ అందరూ కూడా దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ, అందుబాటులో కూడా ఉంటుంది. మన సోపులు పెట్టిలో దొరికివన్నీ కూడా. అవును, అదే పోపులు పెట్టి, సోపులు పెట్టి కాదు, పోపులు పెట్టి. మనం ఏదైతే వంటింట్లో మనం తాలింపు పెట్టి అంటాము అందులో అన్నీ ఉంటాయి, వంటింటి సామాన్లు అనుకోండి. అవును, చాలా చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.